గరుత్మంతుడు నాకు ఏ మహిమ ఇవ్వకు, కాలినడకన భూలోకంలో మానవుడిలాగా తీర్థయాత్రలు చేసే మార్గాన్ని ప్రసాదించు, ఒక భాగ్యం ప్రసాదించు అన్నాడు. తథాస్తు, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు గరుడ రూపం నీకు వస్తుంది. అప్పటి వరకు నీకు ఇంక మహిమలు ఉండవు. మానవుళ్ళగే నడు, మానవుళ్ళగే తిను, మానవుళ్ళగే కాలకృత్యాలు తీర్చుకో, కానీ ఇంక తీర్థయాత్రలు వద్దు అని నన్ను తలుచుకుంటే అప్పుడు నీకు ఆ రూపం పోయి గరుడు రూపం వస్తుంది, నా దగ్గరకు వస్తావు అని విష్ణువు ఆయన్ని ఒక మనిషిని చేసి భూలోకానికి పంపాడు. ఆయన భూమండలానికి వచ్చాడు. ఈ భూమండలం అంతా కాలినడకన మొత్తం అంతా తిరిగట్ట. ఆసేతు హిమాచలం కాదు, మొత్తం 4 సముద్రాలతో పరివేష్టితమైన భూమంతా తిరిగాడు. గయా, ప్రయాగ, కాశీక్షేత్రం, చిత్రకూట పర్వతం, కాలంజర పర్వతం, ఓంకార పర్వతం, ఇలా సకల పర్వతాలు, నదులు, నదాలు, సముద్రాలు అన్నీ కాలినడకన వెళ్ళి నలుగురితో కలిసి వెళ్ళి నేల మీద పడుకున్నాడు, పళ్ళు తిన్నాడు, నీళ్లలో స్నానం చేశాడు. ఆయన కూడా అందరితో పాటు కటిక నేల మీద పడుకున్నాడు, పరుపుల మీద పడుకున్నాడు, కష్టాలు సుఖాలు అనుభవించాడు. ఇలా ఆయన 3 సంవత్సరముల కాలం భూమండలంలో తిరిగట్ట. అది గరుడ పురాణం పుట్టడానికి మూల కారణం.